బోర్న్ విత్ డైమండ్ స్పూన్. చాలా మంది గోల్డ్ స్పూన్ అంటారు, నేను బోర్న్ విత్ డైమండ్ స్పూన్ అండి. తర్వాత నాకు 5 ఏళ్ళకి అల్యూమినియం స్పూన్ కూడా లేకుండా అయిపోయింది. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఇవాళ సుధా నేను కూర్చొని మాట్లాడుతున్నానే బికాస్ ఆఫ్ నాగార్జున గారు. అవునా? ఏంటి రీజన్ ఏంటి మ్యామ్? 91లో నేను చనిపోయే ఉండాల్సింది. 4-5 టేక్ అయిన తర్వాత ఆయన ఒకసారి చచ్చా నువ్వు కూడా పనికిరావు అన్నారు ఆయన. అందరూ ముందు అనగానే అల్లారు ముద్దుగా పెరిగిన కొంచెం డబ్బున్న వారింట పుట్టిన బర్న్ విత్ గోల్డెన్ స్పూన్ అంటారు. అవునా? అలా చూసుకుంటే సీనియర్ నటి సుధా గారిని బర్న్ విత్ డైమండ్ స్పూన్ అని చెప్పాలేమో. కాలు కింద పడితే ఎక్కడ కందిపోతుందో అన్నట్టుగా పెంచారు. కానీ ఒక్క సంఘటన జీవితాన్ని తలకిందులు చేసేసింది. ఏదో ఒకలా తట్టుకుని నిలబడితే కట్టుకున్న భర్త కన్న కొడుకు సైతం నట్టేట ముంచేశారు. అసలు సుధా గారిని భర్త కొడుకు ఎందుకు వదిలేశారు? ఉదయ్ కిరణ్కి సుధా గారికి సంబంధం ఏంటి? నిజంగానే సుధా గారికి చిరంజీవికి ఎఫైర్ ఉందా? అందుకే భర్త వదిలేసి వెళ్ళిపోయారా? ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగువారికి అమ్మ క్యారెక్టర్ అంటే అది 90sలో వచ్చిన సినిమాల్లో అమ్మ అంటే ఖచ్చితంగా సుధా గారు ఉండాల్సిందే. అప్పట్లో హీరోలందరికీ అమ్మ తానే అన్నట్టుగా ఉండేవారు. అచ్చ తెలుగు ఆడపడుచులా ఉండే సుధా పుట్టింది పెరిగింది అంతా తమిళనాడులోని శ్రీరంగం. తండ్రి సివిల్ ఇంజనీర్, తల్లి థియేటర్ ఆర్టిస్ట్. సుధకి 4 అన్నయ్యలు, 1 తమ్ముడు ఉన్నారు. 5వ సంతానంగా పుట్టిన ఆమెకు అమృతం అనే అర్థం వచ్చేలా ఏరుకోరి సుధా అనే పేరు పెట్టారట తల్లిదండ్రులు. ఇంట్లో ఏకైక ఆడపిల్ల కావడంతో అల్లారు ముద్దుగా పెరిగారు. ఇక 4 అన్నయ్యలైతే కనీసం కాలు కూడా కింద పెట్టనిచ్చేవారు కాదట. తండ్రి సంపాదనతో పాటు తాతరిచ్చిన ఆస్తి కూడా ఉంది. దీంతో డబ్బుకు ఎటువంటి కొదవా లేకుండా ఉండేది. ఆ కాలంలోనే చిన్న వయసులో సుధా ఒంటి నిండా 20 తులాల బంగారు ఆభరణాలు వేసుకుని ఇంట్లో తిరిగేవారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత కలిగిన వారో అని. కానీ సుధకి తమ్ముడు పుట్టిన కొంతకాలానికే తండ్రికి క్యాన్సర్ అని తేలింది. ఎలాగైనా భర్తను బ్రతికించుకోవాలని సుధా గారి తల్లి ఉన్న ఆస్తులు, బంగారం, కార్లు, బంగ్లాలు అన్నీ అమ్మేసి ట్రీట్మెంట్కి చేయించారు. కానీ ఫలితం లేకపోయింది. అలా ఆస్తి మొత్తం కరిగిపోయి ఒక్క పూట కడుపు నింపుకోవడానికి కూడా లేక అల్లాడిపోయేవారు. ఇక పిల్లల ఆకలి తీర్చడం కోసం సుధా తల్లి మంగళసూత్రం అమ్మి వచ్చిన డబ్బుతో భోజనం వండి పెట్టింది. అంతలా ఆర్థిక ఇబ్బందులు వచ్చినా సుధా తల్లి మాత్రం భయపడలేదు. ధైర్యంగా మొండిగా ముందుకు మాత్రం వెళ్ళిపోయింది. అయితే ఈ టైంలోనే రిలేటివ్స్ అందరూ సుధా ఫ్యామిలీని పట్టించుకోవడం మానేశారు. ఎక్కడ సాయం అడుగుతారో అని భయపడి మాట్లాడడం కూడా మానేశారు. ఇదిలా ఉండగా సుధా తల్లి థియేటర్ ఆర్టిస్ట్ కావడంతో సుధకు కూడా యాక్టింగ్ ఫీల్డ్లోకి తీసుకెళ్లారు. అలా 15 ఏళ్లకే కుంతీదేవి పాత్రని అవలీలగా చేయడం మొదలుపెట్టారు సుధా. ఇక సుధా యాక్టింగ్ చూసి తమిళ సినిమా ప్రముఖులు బాలచందర్, ఎస్పి ముత్తురామన్, డైరెక్టర్ విసు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా డైరెక్టర్ బాలచందర్ ఇక వెంటనే సుధని హీరోయిన్గా ఒక సినిమా ప్లాన్ చేశారు. సుధా దురదృష్టం హీరోయిన్గా చేసిన 2 సినిమాలు కూడా విడుదలకి నోచుకోలేదు. బాలచందర్తో సినిమా చేస్తున్నప్పుడే చివరికి ఈ సలహా ఇచ్చారు. ఆయన ఈ సలహాని సుధా లైఫ్ మార్చేసిందని అంటారు. ఓ రోజు సుధని పిలిచి బాలచందర్, చూడమ్మాయి, నీ ముఖం గ్లామర్కి పనికిరాదు, అంటే నువ్వు హీరోయిన్గా సెట్ కావు. ఒకవేళ నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తే అవకాశాలు వస్తాయి నీకు అంటూ సూటిగా చెప్పారు. హీరోయిన్గా అయితే కొన్నేళ్లు మాత్రమే ఇండస్ట్రీలో ఉండొచ్చు, కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తే చాన్నాళ్ళు ఇండస్ట్రీలో ఉండొచ్చు. నీ యాక్టింగ్ స్కిల్స్కి నీ టాలెంట్కి మంచి అవకాశాలు వస్తాయని ముఖం మీద చెప్పారట. బాలచంద్ర గారిని గురువుగా ఆరాధించే సుధా ఆయన చెప్పిన సలహాని తూచా తప్పకుండా పాటించారు. అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ 1 కాదు 2 కాదు ఏకంగా 975 సినిమాల్లో నటించింది సీనియర్ నటి సుధా. బాలనటిగా, హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పలు భాషా చిత్రాలు నటించి మెప్పించింది. టీవీ సీరియల్స్లో కూడా లీడ్ రోల్స్ చేసింది. డబ్బు రావడంతో నెమ్మదిగా చుట్టాలు, బంధువులు రావడం మొదలుపెట్టారు. తల్లి సపోర్ట్తో జీవితాన్ని లీడ్ చేస్తున్న సుధపై మరో పిడుగు పడింది. తనకున్న ఏకైక ధైర్యం తల్లి కూడా హార్ట్ అటాక్తో చనిపోయింది. ఓ పక్క తండ్రికి క్యాన్సర్, మరో పక్క తల్లి మరణం కోలుకోలేని దెబ్బగా మారింది. తల్లిదండ్రులను ఆ స్థితిలో చూసిన తన అన్నదమ్ములు పట్టించుకోకపోవడంతో తండ్రి బాధ్యతను తనపైనే వేసుకుంది సుధా. యాక్టింగ్ చేయగా వచ్చిన డబ్బంతా తండ్రి ట్రీట్మెంట్కే వాడేశారు. అయినా సరే ఆరోగ్యం క్షీణించి ఆయన కూడా మరణించారు. మరోపక్క తాను తమిళ సినిమాలు చేస్తున్నా పెద్దగా గుర్తింపు రావడం లేదు. చేతిలో డబ్బులు లేక సుధా మళ్ళీ ఇబ్బందులు పడడం మొదలుపెట్టారు.
తెలుగులో బాలకృష్ణ హీరోగా చేసిన తల్లిదండ్రుల మూవీలో సుధకి అవకాశం వచ్చింది. అలా మొదటిసారి తెలుగులో సుధ యాక్ట్ చేశారు. తర్వాత నుంచి తెలుగులో వరుసపెట్టి అవకాశాలు వచ్చాయి. మరీ ముఖ్యంగా గ్యాంగ్ లీడర్లో చిరంజీవి వదినగా ఆమె చేసిన యాక్టింగ్తో అప్పుడున్న స్టార్ డైరెక్టర్స్ని ఆకట్టుకున్నారు. అందులో ఆమె యాక్టింగ్కి మంచి మార్కులు పడ్డాయి. దీంతో తెలుగులో వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. అమ్మ, వదిన, పిన్ని, పెద్దమ్మ, అత్తయ్య క్యారెక్టర్స్ అంటే సుధా చేయాలి అన్నట్టుగా ఆఫర్స్ తన్నుకొని వచ్చేవి. ఇదిలా ఉండగా ప్రెసిడెంట్ గారి పెళ్ళాం సినిమా షూటింగ్ సమయంలో సుధకి అపెండిసైటిస్ వల్ల తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. కానీ తన వల్ల షూటింగ్ ఎక్కడ ఆగిపోతుందో అని భయపడి పెయిన్ కిల్లర్స్ వాడారు. అలా 2 రోజులు టాబ్లెట్స్తో మేనేజ్ చేశారు. సేమ్ అలాగే టాబ్లెట్ వేసుకుని పెయిన్ కొంచెం తగ్గాక మేకప్ వేసుకుని సెట్లోకి వెళ్ళారు. కానీ సెట్లో అడుగు పెడుతూనే కుప్పకూలిపోయారట సుధ. అయితే అదే షూటింగ్లో ఉన్న నాగార్జున ఆయన కారులోనే సుధని అపోలో హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడితోనే ఆగిపోకుండా వెంటనే అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించడంతో సుధ బయటపడ్డారు. అప్పుడు హాస్పిటల్ బిల్ అంతా నాగార్జునే కట్టారట. ఇప్పటికీ ఎప్పటికీ ఆ సంఘటన తాను మర్చిపోలేని, తాను ఇంకా మిగిలిండడానికి కారణం నాగార్జునే అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు సుధ. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఇవాళ సుధా నేను కూర్చొని మాట్లాడుతున్నానే బికాస్ ఆఫ్ నాగార్జున గారు. 91లో నేను చనిపోయే ఉండాల్సింది, అపెండిక్స్. అందుకే స్టార్ హీరోస్తో కలిసి పనిచేసిన తాను నాగార్జున చేసిన మేలును మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనని, జీవితాంతం ఆయనకి రుణపడి ఉంటాను అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సుధ. అయితే తాను కూడా సినిమా ఫీల్డ్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్టు చెప్పారు సుధ. ప్రభుదేవ తండ్రి స్టార్ కొరియోగ్రాఫర్ ఒక సీన్ చేసేటప్పుడు 5 టేకులు తీసుకోవడం, ఆ తర్వాత కూడా టేక్ ఓకే కాకపోవడంతో నువ్వు వ్యభిచారాన్ని కూడా పనికిరావని సెట్లో అందరి ముందు సుధగారి మొహం మీదే తిట్టేశారట. దీంతో ఆమె చాలా బాధపడ్డారట. 4-5 టేక్ అయిన తర్వాత ఆయన ఒకసారి చిచే నువ్వు కూడా పనికిరావు అన్నారు ఆయన. ఆ తర్వాత తన యాక్టింగ్తోనే ఆయనకి బుద్ధి చెప్పానని, తన సినిమాలో మరో అవకాశం వచ్చినా తాను వెళ్ళలేదని చెప్పుకొచ్చారు సుధ. ఇక ఒకప్పటి లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న ఉదయ్ కిరణ్ యాక్ట్ చేసిన 9 సినిమాల్లో అమ్మ క్యారెక్టర్ సుధే చేశారు. దీంతో ఇద్దరి మధ్య నిజంగానే తల్లి కొడుకుల అనుబంధం ఏర్పడిందని చెప్తారు. ఉదయ్ కిరణ్ని ఆమె దత్తత కూడా తీసుకోవాలని అనుకున్నారట. కానీ అంతలోనే ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకున్నారు. ఇక సుధ పర్సనల్ లైఫ్ గురించి చెప్పాలంటే సుధ భర్త, కొడుకు ఆమెను వదిలిపెట్టేసి అమెరికాలో ఉంటున్నారు. సుధ జీవితం నేర్పిన పాఠాలు గుర్తించి వాటి గురించి ఎమోషన్స్గా మాట్లాడుతూ ఉంటుంది. నా భర్త యుఎస్లో, వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు. నా కొడుకు కూడా అంతే, ఉండనియండి, నాకేం పర్లేదు. లైఫ్ ఏంటో వాళ్ళకి తెలియదు, నేను నా లైఫ్ హ్యాపీగానే బతుకుతున్నా. ఈరోజు నేను మా నాన్న లేక ఒంటరిని అయ్యా, ఏడుస్తున్నాను తప్పితే నా పిల్లల కోసమో నా భర్త కోసం ఏడవడం లేదు. మా అమ్మ నాన్నల కోసం ఏడుస్తున్నా. రేపటి రోజున నా పరిస్థితే వాళ్ళకి వస్తుంది, అప్పుడు తెలిసొస్తుంది వాళ్ళకి. అది చూడడానికి నేను ఉండకపోవచ్చు. అదే లైఫ్ అంటే. అన్నీ పోగొట్టుకున్న నేను నవ్వుతూ ఉండడానికి కారణం అదే. నా కూతురు పెళ్లి కూడా చేసేసాను, నా మనవరాలతో ఆడుకుంటున్నా. సుధాని మా అమ్మ పిలిచినట్టే నా మనవరాలు నన్ను పిలుస్తుంది. అంతకంటే ఈ జీవితానికి ఏం కావాలి? సైలెంట్ స్లో పాయిజన్ లాంటిది, మెల్లగా చంపేస్తుంది. నేను అదే ఫార్ములా ఫాలో అవుతా అంటూ ఎమోషనల్ అయ్యారు సుధ. తనకు మెగాస్టార్ చిరంజీవితో ఎఫ్ఐఆర్ అంటూ ఎన్నో రూమర్స్ పుట్టించారని, అదే నిజమైతే తనకు ఆర్థిక కష్టాలే ఉండవు కదా అని ప్రశ్నించారు. తన సెల్ఫ్ రెస్పెక్ట్ని వదులుకునే పనిని ఎప్పుడు చేయనని, అవి కేవలం పుకార్లు మాత్రమేనని కొట్టిపారేశారు. ఇక కెరీర్ పీక్స్లో ఉన్న టైంలో వ్యాపార రంగంలో దిగి చేతులు కాల్చుకుంది సుధ. ఢిల్లీలో 2 హాస్పిటల్స్ పెట్టి సంపాదించిన డబ్బంతా పోగొట్టుకుని ఆర్థికంగా నష్టపోయింది ఆమె. అయితే తిరిగి నిలదొక్కుని ఇండస్ట్రీలో నిలవగలిగింది సుధ. ఇది సుధ లైఫ్ స్టోరీ. మరి ఆమె గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.